నా పేరు బజరంగ్లాల్ బియానీ, మామిడి కుదురు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఇది నా మొదటి వీడియో. రాజకీయ, చారిత్రక, ఆర్థిక విషయాలకు సంబంధించి ఆసక్తిగల విషయాల్ని ఆధారాల మూలంగా మీ ముందుంచే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు ఆదరించాలని కోరుతున్నాను. తెలుగువారి గుండె చప్పుడు, మన్యం వీరుడు, సాయుధ పోరాట యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు తన అనుచరులతో ఏప్రిల్ 17వ తేదీ 1323 సంవత్సరంలో అన్నవరం పోలీస్ స్టేషన్ను ముట్టడించిన రోజున తూర్పుగోదావరి జిల్లా వాసి చెరుకూరి నరసింహరావు గారు అక్కడే ఉండి ఆయన్ను చూసి ఆయనతో సంభాషించిన విషయాల్ని కాకినాడ ఆంధ్రపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూని ఆ పత్రిక 21 ఏప్రిల్ 1923లో ఇంటర్వ్యూ రూపముగా ముద్రితమైన వ్యాసం ఆధారంగా ఈ వీడియో. మన్యం పితూరీదారులు మరలా తునికి 16 కిలోమీటర్ల దూరంలోనున్న కోటనందూరు చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతున్నట్లు వదంతులు ప్రబలిన సమయం 1922 ఆగస్టు 22న రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి. ఆ మరునాడే ఆగస్టు 23వ తేదీన కృష్ణదేవిపట్నం పోలీస్ స్టేషన్ను ముట్టడించడం. ఆ మరునాడే రాజొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేయడం సంఘటనలు జరిగాయి. అక్టోబర్ 15 అదే సంవత్సరం మొదటే సమాచారం ఇచ్చి అడ్డతీగల పోలీస్ స్టేషన్ను ముట్టడించడం జరిగింది. డిసెంబర్ 6న విప్లవ దళానికి మొదటి ఎదురు దెబ్బ తగిలింది. ఆ రోజు జరిగిన పోరాటంలో శ్రీరామరాజు అనుచరులు 4 చనిపోయారు. ఆ తర్వాత దాదాపు 4 నెలల పాటు విప్లవం స్తబ్దంగా ఉండిపోయింది. శ్రీరామరాజు చనిపోయాడని, విప్లవం ఆగిపోయిందని పుకార్లు పుట్టాయి. శ్రీ సత్యనారాయణ స్వామి కొలువున్న అన్నవరానికి శ్రీరామరాజు గారు 1923 ఏప్రిల్ 17వ తేదీ ఉదయం వచ్చారు. ఆనాడు పత్రికల్లో మన్యంలో శ్రీరామరాజు వార్తలు వస్తూ ఉండేవి. ఆంధ్రపత్రికలోనూ శ్రీకృష్ణ పత్రికలోనూ ఎక్కడ అల్లూరి సీతారామరాజు అని వ్రాయబడలేదు. శ్రీరామరాజు అని ఉదహరించడం జరిగింది. అదే రోజు దంగేరు గ్రామానికి చెందిన శ్రీ చెరుకూరి నరసింహ గారు అన్నవరంలో ఉండటం జరిగింది. కారణం, అన్నవరం ఆయన అత్తవారిల్లు. ఈ మూర్తిగారి వయసు 20 సంవత్సరాలు. మూర్తిగారు శ్రీ రామరాజు గారితో స్వయంగా మాట్లాడారు. ఆ మరునాడు ఆయన అత్తవారిల్లు అన్నవరం నుండి బయలుదేరి ఏప్రిల్ 18వ తేదీన ఉదయం విశాఖపట్నం కాకినాడ ప్యాసింజర్ రైలులో కాకినాడకు వచ్చారు. కాకినాడలో ఆంధ్రపత్రిక విలేకరి ఆయన ఇంటర్వ్యూ చేసిన తర్వాత మూర్తిగారు సొంత గ్రామం దంగేరుకు వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూ, అన్నవరం వచ్చినట్లు వస్తున్న వదంతులు నిజమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు నిజమే, శ్రీరామరాజు గారు ఉదయం 6 గంటలకు అన్నవరం వచ్చారని ఆయన సమాధానం ఇచ్చారు. మీరు ఎట్లు శ్రీరామరాజు గారిని కలుసుకోవడం జరిగిందన్న ప్రశ్నకు మూర్తిగారు, ఉదయం పొలంలో బహిర్భూమికి వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రజలు గుంపులుగా పోలీస్ స్టేషన్ వైపు పరిగెత్తుచుండిరి. ఎందుకు పరిగెత్తుతున్నారని మూర్తిగారు అడిగితే, శ్రీరామరాజు గారు ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చారని ప్రజలు ఆయనకు చెప్పడంతో ఆయన రాజుగారు స్టేషన్లో ఏం చేస్తున్నారని ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళేసరికి రాజుగారు స్టేషన్లో కుర్చీలో కూర్చుని ఉన్నారు. పోలీస్ ఇన్స్పెక్టర్ పక్కన నిలబడి రాజుగారికి రికార్డులు చూపిస్తున్నాడు. ఓ కానిస్టేబుల్ రాజుగారి పక్కన మరి కొందరు వెలుపల నిలబడి ఉన్నారు. పోలీసులు మామూలు దుస్తుల్లోనే ఉన్నారు. పోలీసు యూనిఫారంలో లేరని మూర్తి విలేకరికి తెలిపాడు. తర్వాత ఏం జరిగిందని కాకినాడ విలేకరి మూర్తిగారిని ప్రశ్నించాడు. రాజుగారు పోలీసులను ఏదో అడగ్గా ఇప్పుడు స్టేషన్లో తుపాకులు, పిస్తోళ్లు లేవని చెప్పగా కత్తులు ఇవ్వమని శ్రీరామరాజు గారు అడిగితే, పోలీసులు ఇవ్వను అంటే మేమే తీసుకుని పోదామని రామరాజు గారు అన్నట్లు అక్కడి వారి తనకు తెలిపినట్లు మూర్తిగారు విలేకరులకి తెలిపారు. రాజుగారి అనుచరుడు గంటం మల్లుదొర పోలీస్ స్టేషన్ గదిని, కచేరీ గదిని గాలించాడు. ఉదయం 7 గంటలకు రామరాజు గారు స్టేషన్ నుండి సత్యనారాయణ స్వామి దేవాలయం వైపుకు వెళ్ళారు. రాజుగారి ఆకారం మరి ఇతర విషయాల్ని విలేకరు అడిగినప్పుడు రాజుగారు, ఆయన, మల్లుదొర మరియు ముగ్గురు, మొత్తం 5 మాత్రం వచ్చారని, రాజుగారు యావలంబు సంవత్సరంలో పుట్టి తినని మూర్తిగారికి చెప్పినట్లు ఆయన వయసు 26 సంవత్సరములని, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు, బక్కపల్చగా మంచి ఆరోగ్యంగా ఉన్నారని మూర్తి విలేకరికి తెలిపాడు. చాలా అందంగా, ఎప్పుడూ నవ్వు ముఖం, కడు చురుకుగా ఉన్నారని,
వినయ సంపద కలిగి మర్యాద చాలా ఎక్కువగా చూపే మహా వ్యక్తి అని, ఆయన యోగుల వలె గెడ్డమును మరియు జుట్టును కూడా బాగా పెంచానని, ఖద్దరు కాకి పొట్టి నిక్కరు మరియు ఖాకీ చొక్కా ధరించి ఉన్నట్లు మూర్తిగారు విలేకరికి చెప్పారు. మిగతా వారి గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు మిగిలిన వారందరూ కోయేవారు, తెలుగు భాషే మాట్లాడారు. మల్లుదొర వయసు 30 సంవత్సరాలు ఉంటుందని, పొట్టిగా వస్తాదు వలె ఉండి సాధారణ ధోవతిని కట్టి కోటు తొడిగి తలపాగా చుట్టుకున్నాడని తెలిపారు. ఒక చేతిలో తుపాకీ మరొక చేతిలో కర్రను పట్టుకుని ఒక సంచి భుజాన్న వేసుకుని ఉన్నాడు. తక్కిన ముగ్గురు కూడా పొట్టిగానే ఉన్నారు. అందులో ఒకరికి 50 సంవత్సరాల వయసు ఉంటుంది. వీరందరూ ధోవతిని తలపాగాను మాత్రమే ధరించారు. కోటు కానీ చొక్కా కానీ ఒంటి మీద లేవని తెలిపారు. వీరందరూ చేతుల్లో తుపాకీ, మరొక చేతిలో విల్లు, అంబుల పొదిని, ఎండు సొరకాయ బుర్రను కలిగి ఉన్నారు. వీళ్ళెవ్వరి కాళ్లకు చెప్పులు లేవు. శ్రీ రామరాజు గారు శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం కొండమెట్ల వరకు వెళ్ళారని, వందల కొలది ప్రజలు ఆయన్ను వెంబడించారని మూర్తి విలేకరికి తెలిపాడు. నేను స్నానం చేయలేదు గాన కొండ ఎక్కి స్వామివారి దర్శనం చేయి వీలు లేదని పలుకుచూ శ్రీ రామరాజు గారు వెనుకకు మరలి సత్రంలో పోయి ఒక కుర్చీలో కూర్చున్నారని తెలిపారు. అది వరకు రాజుగారిని చూశారని విలేకరు అడిగినప్పుడు, నేను రాజుగారిని ఎప్పుడూ చూడలేదు, ఇదే చూడటం. రాజుగారు గొప్ప తపస్సాలి, ఆయనకు అద్భుత శక్తులు కలవనే వదంతులు అధికంగా ఉండడం చేత ప్రజలందరూ వచ్చి ఆయన కాళ్ళకు దండాలు పెట్టారని, గుడికి వచ్చిన యాత్రికులు సైతం రాజుగారిని నమస్కరించడానికి వచ్చినట్లు తెలిపారు. ఆ తర్వాత తనకు రాజుగారికి సంభాషణ జరిగిందని తెలిపాడు. మీరు ఎక్కడికి వెళ్ళదలిచిరి అని మూర్తిగారి ప్రశ్నకు, నేనట్లు ముందు మకాములను అంటే వెళ్ళే ప్రాంతాన్ని నిర్ణయించుకోలేదు. ఇది రాజుగారి జవాబు. మీరేలా వచ్చిదిరని మూర్తిగారి ప్రశ్నకు, నా అనుచరులు నా ఉత్తర్వుల్ని సరిగ్గా గ్రహించలేకపోవడం మూలంగా దారిలో తుపాకులు కాల్చారు. అందువల్ల నా జాడ తెలిసిపోతుందేమోనని నేను నా ప్రయాణాన్ని మార్చి తటాలోన ఇచ్చటికి వచ్చి తినని రాజుగారు సమాధానం ఇచ్చారు. మీరే ఉద్దేశంతో పితూరి నడుపుతున్నారన్న ప్రశ్నకు, ప్రజలకు స్వాతంత్రం లభించాలనే సమాధానం. ఏ సాధనం వలన ప్రశ్నకు, దౌర్జన్యం వలనే. యుద్ధం చేసినా కానీ మనకు స్వరాజ్యం రాదు. స్వాతంత్రం వస్తుందని నమ్మకం మీకు కలదా అన్న ప్రశ్నకు, 2 ఏళ్లలో స్వరాజ్యం తప్పగా వస్తుందని, నాకు అనుచరుల సంఖ్య అధికంగా ఉంది కానీ తుపాకులు మందుగొండ్లు కావాలి, దానికోసమే సంచారం చేస్తున్నానని రాజుగారు చెప్పారు. మీకు పోలీసు వారికి జరిగిన యుద్ధములందు మీ స్థితి ఎట్లుండెను అన్న ప్రశ్నకు, పోలీసులతో జరిగిన 5 యుద్ధములందు నేను సులువుగానే విజయాన్ని సాధించాను. కానీ 6వ యుద్ధంలో మేము నిద్రపోవచుండగా పోలీసులు హఠాత్తుగా మాపై దాడి చేశారు. వారు దూరంగా ఉండి తుపాకులు కాల్చారు. అరగంట సేపు పోలీసులు విడవకుండా కాల్చిన తర్వాత కానీ మా వారికి మెలకు వచ్చింది. నాకు ఆ తర్వాత 2 నిమిషాలకు మెలకు వచ్చింది. నేను చూసేసరికి పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉంది. రవ్వలు తగిలి నా పరుపంతా చిల్లులు పడింది. కానీ నాకు ఒక గుండు కూడా తగలలేదు. వెంటనే నేను మా వారితో తప్పించుకున్నాను. ఈ 4 నెలలు మీరేం చేయుచున్నారన్న ప్రశ్నకు, నేను తపస్సు చేయుచున్నానని రాజుగారి సమాధానం. 1922 సంవత్సరంలో గయలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సభకు మీరు వెళ్ళారని ప్రజలు చెప్పుకుంటున్నారనే ప్రశ్నకు, నా స్థూల శరీరం గయకు వెళ్ళలేదు, కానీ నా ఆత్మ అచ్చటికి పోయిందని రాజుగారు చెప్పారు. ఈ విధంగా మా ఇరువురికి సంభాషణ జరిగిన పిమ్మట రాజుగారు లేచి వెళ్ళి స్నానం చేశారు. రాజుగారు ఇంగ్లీష్లో చకచగా మాట్లాడారు. తెలుగులో కూడా జవాబులు చెప్పారు. సత్రం నూతి వద్ద చన్నీళ్ళ స్నానం అరగంట సేపు చేశారు. తర్వాత 15 గంట సేపు పక్కనున్న వసారాలో జపం చేశారు. అంతటా నేను కూడా ఇంటికి పోయి స్నానం చేసి మరలా సత్రం వద్దకు వెళ్ళి తిని, అప్పటికప్పుడే రాజుగారు ఆయన అనుచరులు సత్రం నుండి బయలుదేరి అచ్చటికి 6 మైళ్ళ దూరంలో ఉన్న శంఖవరం వైపుకు వెళ్ళారని తెలిసింది. పోలీసులు రాక కాకినాడ పెద్దాపురం డివిజన్ల డిప్యూటీ మెజిస్ట్రేటు, పోలీసు ఉద్యోగులు మధ్యాహ్నం 12 గంటలకు అన్నవరం చేరారు. మెయిల్ ట్రైను కొత్తపల్లిలో ఆగదు. దానిని ఉద్యోగస్తులు కొత్తపల్లిలో ఆపు చేయించి ఇక్కడికి వచ్చారని తెలిసింది. వారిచ్చటి ప్రజల్ని వాకప్ చేశారు. కాకినాడ జిల్లా మెజిస్ట్రేట్ గారు నాకు కబురు పంపించారు. నేను కూడా వెళ్ళాను. ఆయన నన్ను అడిగారు. జరిగిన సంగతులే చెప్పి తిని తర్వాత మేమందరం సత్రంలోనికి వెళ్ళితిమి. రాజుగారు కూర్చుండిన, స్నానం చేసిన మరియు జపం చేసిన స్థలాలను మెజిస్ట్రేట్ వారు పరిశీలించారు. రాజుగారికి నూతి నుండి నీరు ఎవరు తోడారని మెజిస్ట్రేట్ గారు సత్రం గుమస్తాను అడిగారు. రాజుగారి అనుచరులే నీళ్లు తోడారని గుమస్తా చెప్పాను. మిగిలిన సంగతులను నేను తెలిపి తిని అని మూర్తిగారు కాకినాడ విలేకరికి చెప్పారు.